ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ఉరికిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పారిపోకుండా తప్పించుకొని తిరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ చూసుకుంటే ఆ సిచ్యువేషన్ కు తగ్గ సాంగే ఇది. జరిగింది ఇది. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇట్లా ఛాలెంజ్ ఇస్తారో లేదో వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కూర్చుందన్నమాట అని చెప్పేసి ఒకనొకరు ఈ రోజు దూసుకొచ్చేసిరు మీద. అలా దూసుకొస్తే కూర్చొని ఈ రోజు జరిగిన అప్పుల పైన మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు వీళ్ళకి. అసలు అప్పెంత, లెక్కెంత, కథెంత అనే దాని గురించి అసలు వీళ్ళు మాట్లాడనే లేదు. అయితే మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మంత్రి జూపల్లి నేను రానని చెప్పేసి వెళ్ళిపోయాడు. పొన్నం ప్రభాకర్ కూడా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి తోటి మేము కూడా చర్చించాం, మాకు మంత్రి పదవిలో ఉన్నోళ్ళు మరి ఈ రోజు మీరు మంత్రి పదవిలో ఉండి కేటీఆర్, హరీష్ రావు చర్చకు రాని పిలిస్తే బీఆర్ఎస్ భవన్ కి రాకుండా గన్పాగర్ దగ్గర ఎవరు కూర్చోమన్నారు మిమ్మల్ని? అందులో ఆర్ఎస్పీ తాడు బొంగరం లేని మనిషి తోటి మేము చర్చలకు దిగమట. ఒక్కసారి కూర్చో, తాడు బొంగరము తాటాకు సప్పుల్లో లేకుంటే ఆర్ఎస్పీ ఒక వొకాబులరీ వర్డ్స్ తోటి దంచి కొడతావు అనేది ఒకసారి తెలుస్తుంది కదా. అయితే వీళ్ళు ఇట్లా అనగానే కేటీఆర్ కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆ నుంచి పోకు అని చెప్పేసి కేటీఆర్ కి తగ్గ సిచ్యువేషన్ ఈ పాట. ఈ విధంగా కేటీఆర్ గారు ఉరికి మరి పోతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దూరం పోతా ఉంది. అసలు మనం కథ చూసుకుందాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలిపోయింది. తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలు, విదేశాల్లో ఉంటున్న తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరు తెలుగులోకి తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో నడిచే గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు ప్రతిపక్ష హోదాని యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పేసి చాలా మంది చర్చలకు దిగారు. ఈ రోజు